ఎట్టకేలకు బుజ్జిని పరిచయం చేసేసింది కల్కి చిత్ర యూనిట్. ఇందుకోసం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకలో బుజ్జిని డ్రైవ్ చేసుకుంటూ ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. ఈ సినిమాటిక్ విజువల్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అసలు ఓ సినిమా కోసం సెపరేటుగా కారు తయారు చేయటం, దాన్ని పరిచయం చేయటానికి ఇంత భారీ ఎత్తున ఈవెంట్ చేయటం సినీ చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చు. ఇక భైరవ వాహనంగా పిలువబడుతున్న బుజ్జికి అందరూ పడిపోయారు. బుజ్జి డిజైన్ చాలా కొత్తగా అనిపించింది. సినిమాలో బుజ్జిది ఓ కీలక పాత్ర. దీనికి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పటం మరింత అందాన్ని, క్రేజ్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రెండ్ అవుతోంది బుజ్జి. ముఖ్యంగా బుజ్జి గ్లింప్స్ చూశాక టాలీవుడ్ నుంచి వస్తున్న హాలీవుడ్ సినిమా కల్కి అని అంతా ఫిక్స్ అయిపోయారు. విజువల్స్ అదిరిపోయాయని అంటున్నారు. ఇక బుజ్జికి సంబంధించి పార్ట్ టు పార్ట్ క్లియర్ కట్టుగా చూపిస్తూ బుజ్జిపై చేసిన స్పెషల్ వీడియోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దీంతో బుజ్జి గురించి అదిరిపోయే విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కారును కేవలం కల్కి సినిమా కోసమే మహీంద్రా మరియు జయం ఆటోమోటివ్ సంస్థలు రూపొందించాయి. దీని వెయిట్ 6 టన్నుల వరకు ఉంటుందని అంటున్నారు. ఫ్రంట్ 2 భారీ టైర్లు, బ్యాక్ సింగిల్ టైర్తో బుజ్జిని సూపర్ మోడల్గా డిజైన్ చేశారు. ఇక ఈ ఈవెంటులో బుజ్జిని డ్రైవ్ చేయటానికి ప్రభాస్ చాలా కష్టపడ్డారట. ఈవెంట్ గ్రౌండ్లో డ్రైవ్ చేయటం కోసం 3 రోజుల పాటు రోజుకు 5 గంటల చొప్పున ప్రభాస్ ప్రాక్టీస్ చేశారని ఈవెంట్ అయ్యాక మీడియాతో నిర్మాత స్వప్నదత్ తెలిపారు. అంటే బుజ్జి ఎంత స్పెషలో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా బుజ్జికి మాత్రం సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది.